అవును ప్రభువా, అవును ప్రభువా, ఆమేన్. చూచుచున్న దేవుడవయ్యా నా ప్రియుడా, నన్ను చూచినావు యేసయ్యా. చప్పట్లు కొట్టండి. మాటలాడు దేవుడవయ్యా నా హితుడా, నాతో మాట్లాడినావయ్యా, నా నడకలో పడకలో ఎరిగితివయ్యా, నా మాటలు పాటలు చూచితివయ్యా. చూచుచున్న దేవుడవయ్యా నా ప్రియుడా, నన్ను చూచినావు యేసయ్యా. నోటిలోని మాటలు పలుకక మునుపే, మాటలోని ప్రతి అక్షరమెరిగితివయ్యా. కంటి నుండి దృష్టి మరలక మునుపే, దృష్టిలోని ప్రతి దృశ్యం చూచితివయ్యా. అసమానుడా, అపురూపుడా, ఆరాధ్యుడా, అత్యున్నతుడా, సమానుడా స్తోత్రం, అపురూపుడా స్తోత్రం, ఆరాధ్యుడా అత్యున్నతుడా. చూచుచున్న దేవుడవయ్యా నా ప్రియుడా, నన్ను చూచినావు యేసయ్యా. మాటలాడు దేవుడవయ్యా నా హితుడా, నాతో మాట్లాడి నావయ్యా. మనం ఆరాధించే దేవుడు మనల్ని చూచే దేవుడు. మనం ఆరాధించే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. కాస్త మీ అందరి తలలో పైకెత్తి నన్ను చూస్తూ వాక్యం వింటారా? మంచి విశ్వాసులు కదా. పోయిన ఆదివారం నేను పడిన శ్రమను నాకు జ్ఞాపకం తేకండే. ఉద్యమం లేక, నీరసం అయిపోయి, మిమ్మల్ని అరిపించలేక, నేను హల్లెలూయాలు చెప్పించలేక, మీరు రెండు చేతుల పైకెత్తి పదే పదే హల్లెలూయాలు చెప్పలేక, మీ ఆపసోపాలు, మీ బాధ నేను చూస్తూ తట్టుకోలేక, ఈ ఆదివారం ఎక్కువగా మీకు నీరసాన్ని తెప్పించకూడదని క్లుప్తంగా చెప్పి ముగించాలని నేను ఆశపడుతున్నాను. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయిపోయింది, ఏమి లేదు సార్, అదే రిపీట్ మరలా వినండి. కనీసం నా వైపు చూసైనా. 91వ కీర్తన 16వ చరణం నేను చదువుతున్నాను చూడండి. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఏంటండి? దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయు చాలా గొప్ప పదం. భూప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు కోరుకునే పదం. నా జీవితంలో ఇది జరిగితే బాగుండను అనుకునే పదం దీర్ఘాయువు, దీర్ఘాయుషు. సగటు ప్రతి మానవుడు ఈ భూమి మీద జీవించే ఆయుష్కాలము దేవుడు ఎంత పెట్టాడు అంటే 70 సంవత్సరాలు పెట్టాడు. ఎంత? 70 సంవత్సరాలు. ఇంకా అధిక బలం ఉంటే మరొక 10 సంవత్సరాలు కలుపుకోండి. ఎంత? 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం, ఆయాసం, దుఃఖమే. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అది దీర్ఘాయుషు. ఒక 60 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, మన తాతల ముత్తాతల కాలంలోకి మనం వెళ్తే 100 ఏళ్ళు, 150 సంవత్సరాలు, 125 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే సృష్టి ప్రారంభ దినాల్లోకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 969 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు.
969 నుండి 700, 700 నుండి 600 ఆయుష్కాలం చెప్తున్నాను. 500, 400, 300 పడిపోతూ ఉంది. అలా పడిపోతూ చివరికి వచ్చేసరికి మోషే కాలం వచ్చేసరికల్లా మోషే గారు ఎన్నాళ్ళు బతికాడండి? 120 సంవత్సరాలు బతికాడు. ఇప్పుడు అదే మోషే గారు ఏం చెప్తున్నాడంటే నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు అంటున్నాడు. అయితే అధిక బలం ఉంటే ఇంకో 10 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటున్నారు. ఆది కాండం సృష్టి ప్రారంభంలో 969 నుండి ఆయుష్కాలం, కీర్తనలు 90కి వచ్చేసరికల్లా 70 ఏళ్ళు వచ్చేస్తే 2026 సంవత్సరము ఈ కాలంలో మానవుని ఆయుష్కాలం ఏమైపోతా ఉందంటే 70-80 సంవత్సరాలు బతికే వ్యక్తి కనపడుతున్నాడా? లేదు. దీర్ఘాయుషు అనేది దేవుడిచ్చిన గొప్ప బహుమానం. అది మన కళ్ళ ముందు మనం చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఆయుష్కాలం అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏమవుతున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నలు నిజంగా నా గత 2-3 ఏళ్ల నుండి నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటున్నాను. మన కళ్ళ ముందు మనం చూస్తుంటే మనకంటే చిన్న వాళ్ళు ఏమవుతున్నారంటే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాలు బ్రతికితే నిజంగా దీర్ఘాయుషే. అలాంటిది 70ని సగం చేయండి. ఎంతండి? 70ని సగం చేయండి, 35. కనీసం 35 ఏళ్ళు కూడా బతకకుండా 25 ఏళ్లలో 20 ఏళ్లలో 30 సంవత్సరాల లోపే ఏమైపోతున్నారంటే లోకాన్ని విడిచి కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ శాతము మనం గమనిస్తే మన కళ్ళ ముందు జరిగేవి చెప్తున్నా, ఎదిగిన యవనస్తులు చనిపోతున్నారు. యవన ఆడపిల్లలైనా యవన మగపిల్లలైనా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మరణానికి చేరువైపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఎందుకు అర్ధాయుష్లోనే సగభాగములోనే సగం జీవితం అనుభవించకుండానే ఎందుకు మరణానికి చేరువయ్యేటట్లుగా మరి అవుతుంది, మరణానికి చేరువవుతున్నట్లుగా మరి ఎందుకు జరుగుతుంది అన్నది మనం ఆలోచిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఎందుకు మానవులు సంపూర్ణ ఆయుష్కాలం అనుభవించుకొని వెళ్ళిపోతున్నారు? సంపూర్ణంగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అలా ఆయుష్కాలం ఎందుకు తగ్గిపోయింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో బైబిల్ గ్రంథంలో 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి దగ్గర నుండి నేటికి 25 సంవత్సరాలు బతికితే గొప్పరా అని అనుకునే స్థాయికి మరి దిగజారిపోవటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, రాను ఆయుష్కాలం పెరగట్లేదు. ఆయుష్కాలం ఏమవుతుంది? తరుగుతుంది. ఎందుకు ఆయుష్కాలం తరుగుతుంది? ఎందుకు ఆయుష్కాలం తగ్గుతుంది? ఆయుష్కాలం తగ్గటం వెనకనటువంటి కారణం ఏంటి అన్నది మనం ఈ రోజున మనం నేర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాస్త గోడకు ఆనుకుంటే వచ్చేస్తుంది చెల్లెళ్ళారా, ఒక అరగంట గోడకు ఆనుకుంటే వచ్చింది. కునుకుతో పాటు వచ్చింది నిద్రతో పాటు వచ్చేసింది. దేవుని వాక్యం విననివ్వకుండా పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. కాబట్టి కాసేపు వారానికి ఒక్కసారి మీరు వచ్చేది, కాసేపు ఒక అరగంట ప్రశాంతంగా కూర్చోండి. గోడలకు ఆనుకుంటే వచ్చేసిద్ది నిద్రలో పాటు దేవుని వాక్యం ఎటో పోతుంది. కాబట్టి వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని ఆయుష్కాలం ఎందుకు తగ్గుతుంది? మానవుని ఆయుష్కాలం తగ్గటం వెనుకున్నటువంటి కారణం ఏంటి? అయితే మొదటగా మానవుడు ఆయుష్కాలం అనేది మరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించాలంటే మానవుడు ఏం చేయాలి? మానవుడు ఏం చేయాలి? దానికి సమాధానం దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. 91వ కీర్తన 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. తలెత్తండి. మహోన్నతుని చాటున నివసించితే ఏందండి? మహోన్నతుని చాటున నివసించితే మానవునికి దేవుడు ఏమిస్తానంటున్నాడు? మొదటి బహుమానం దీర్ఘాయుష్ ఇస్తానంటున్నాడు. ఈ రోజున దేవుని మందిరంలో కూర్చొని వాక్యం ఆలకిస్తున్నటువంటి మనకు నేను దీర్ఘాయువు కలిగి జీవించాలని ఆశపడుతున్నాళ్ళు చేతులెత్తండి కాస్త. ఆగండి. కొంతమంది ఏమో ఇట్లా అని దీర్ఘాయుషు అనేది మీకు వద్దా? ఎందుకులే పాస్టర్ గారు, అది అట్లా ఉండాలి. మా యూత్ లీడర్ గారు చూడు ఎలా చెప్పారు, అలా ఉండాలి. చూడండి, దీర్ఘాయుషు అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం అండి. అది
అబ్బో ఏం బతుకులే, బతుకు మీద ఇప్పుడే ఏదో విరక్తి వచ్చినట్లుగా మనుషులు కనీసం చేయెత్తడానికి కూడా ఇష్టపడతల్లా. దేవుణ్ణి మనం ఏం అడగాలో తెలుసా? దేవా నాకు దీర్ఘాయువు ఇవ్వు, నాకు ఇవ్వు. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికించాలని నువ్వు అనుకున్నావో అంతకాలం నేను ఉండాలి. నువ్వు అడిగితే దేవుడు ఎవడా? చెప్పండి, నోరు తెరవండి, ఇస్తాడు. నువ్వు అడగట్లా, దేవా నేను దీర్ఘాయుష్ కాలం బతకాలి భూమి మీద, నేను పొండు ముసలిదాన్ని అయ్యే వరకు బతకాలి, పొండు ముసలోన్న అయ్యే వరకు బతకాలి. అయితే నా కోరిక ఏంటో తెలుసా? పొండు ముసలోన్న అయ్యే వరకు బతకాలి. అయితే మంచం మీద పడకుండా పోవాలి, మంచం మీద పడకుండా పోవాలి. ఇలాగ మీ కళ్ళ ముందు హల్లెలూయా స్తోత్రం చెప్తూ వెళ్ళిపోవాలి. దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతను పూర్తి చేసి వెళ్ళాలి. అయితే దీర్ఘాయుషు అనేది కావాలి. నేను అడుగుతున్నాను దేవుణ్ణి ప్రతిరోజు, మీరు అడగండి. అయితే దీర్ఘాయుషు కావాలంటే కేవలం మనం అడిగితేనా? కాదండి, మహోన్నతుని చాటున నివసించాలి. ఎక్కడ నివసించాలి? మహోన్నతుని చాటున నివసించాలి. మహోన్నతుడు, మహా ఉన్నతుడు, మహా ఉత్తముడు, మహోన్నతుడు, సృష్టిని సృష్టించిన మహోన్నతుడు, గాలి గమనముల మీద ప్రయాణం చేయగలిగిన మహోన్నతుడు, సముద్రమును ఆరిన నేలగా మార్చిన మహోన్నతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నింగి నీరు నేలను నిప్పును సమస్తాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా పంచభూతములను తనకు స్వాధీనంలో పెట్టుకున్న మహోన్నతుడు ఒకరున్నారు. ఆయనే మనం ఆరాధిస్తున్న ఆరాధనకు యోగ్యుడైన ఆరాధ్య దైవమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరున్నారు. ఆయన చాటున మనం నివసిస్తే, ఆయన చాటున మనం నివసిస్తే ఆయన మనకిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే, నేను నిన్ను ఈ భూమి మీద దీర్ఘాయుషు వచ్చేటట్లుగా నేను చేస్తాను అంటున్నాడు. కొట్టండి చెప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నేను నిన్ను ఎక్కువ కాలం బతికేటట్టు చేస్తానంటున్నాడు. నువ్వు నన్ను అడగక్కర్లా, అడిగితే మంచిదే, అడగకపోయినా ఈ భూమి మీద నువ్వు ఎక్కువ కాలం ఉంటావు. నీ బిడ్డలను చూసావు, నీ బిడ్డల పెళ్ళిళ్ళను చూస్తావు, నీ బిడ్డల బిడ్డలను చూస్తావు, నీ బిడ్డల బిడ్డల పెళ్ళిళ్ళు కూడా చూస్తావు. అత్తమ్మ గారు అంటది, సౌమ్య దివ్య ఇమానుయేల్ రాజు పెళ్ళిళ్ళు చూస్తానో లేదో చూడకుండానే మహా ఎత్తేస్తానేమో. అదేంటమ్మా అలా అంటున్నావు? లేదురా, అప్పుడున్న ఓపిక ఇప్పుడు లేదురా, చూడకుండానే వెళ్ళిపోతానేమో. ఎందుకు వెళ్ళిపోతావు? నేను ఇదే అంటుంటా, ఎందుకు వెళ్ళిపోతావు? వెళ్ళవు అప్పుడే. వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి నువ్వు. వాళ్ళ పెళ్ళిళ్ళు చూడకపోతే ఎట్లా? సంఘం చూసిద్ది, నువ్వు చూడకపోతే ఎట్లా? నువ్వు చూడాలమ్మా, నువ్వు చూస్తావమ్మా అంటే, ఒరే ఎందుకురా, ఇంకా నేను వాళ్ళు పెట్టే బాధలు నేను చూడాలా? ఈ మనవాళ్ళు మనవరాళ్ళు చూచాను చాలే అయ్యా, దేవుడు నన్ను పిలిస్తే చక్కగా తొందరగా పరలోకం వెళ్ళిపోవాలయ్యా అని అంటుంది. లేదు 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 లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తాం. బలిపీఠం మీద నుండి, ప్రతిష్ఠించబడినటువంటి స్థలము నుండి, అభిషేకించబడినటువంటి స్థలము నుండి దేవుడు తన నోటి వాక్కు తన దైవజనంలో నుండి పలుకుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం అమ్మగారి గురించే కదా నేను చెప్తుంది. దేవుని మందిరంలో కూర్చున్న వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, నా బిడ్డల పెళ్ళిళ్ళు, నా బిడ్డలని నేను చూడలేనేమో అని ఒకవేళ ఇక్కడ కూర్చొని వాక్యం ఆలకిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటును నీవు నివసించు ముందు, ఆ మహోన్నతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి చాటుకురా. చాటునంటే ఇప్పుడు ఈ బలిపీఠం కదండి, ఈ బలిపీఠం వెనక నేను నిలబడ్డాను. చాటు అంటే ఏంటో చెప్పనా? ఒకసారి అందరూ నా వైపు చూడండి. నేను మీకు కనపడ్డానా? కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను? బలిపీఠం చాటునున్నా. కాస్త అక్కన తట్టు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠము వెనక చాటున దాగి ఉన్నాను. ఈ బలిపీఠమే యేసయ్య అనుకోండి కాసేపు, ఈ బలిపీఠమే మహోన్నతుడు అనుకోండి కాసేపు. ఈ మహోన్నతుడి చాటులోనికి నువ్వు వచ్చినప్పుడు, మహోన్నతుని చాటులోనికి నువ్వు వచ్చి నివసించినప్పుడు, ఆ మహోన్నతుడు నీకేం చేస్తాడంట? నీకు దీర్ఘాయుషు ఇస్తాడంట. కొట్టి చప్పట్లో ఒకసారి, హుషారుగా ఒకటోసారి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే.
యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానని నీ కృపయే, కృపయే, కృపయే. నే బతికి ఉన్నానని కృపయే, కృపయే. పడు కృపయే. అనుకున్నాను పాడండి. నేనేమై ఉన్నానని కృపయే, కృపయే, కృపయే. నే బతికి ఉన్నానంతే కృపయే. బోలో క్రీస్తు మహారాజుకి జై. రెండు చేతుల పైకి చెప్పండి, బోలో క్రీస్తు మహారాజుకి. జై. నే బ్రతికి ఉన్నానంటే కేవలం అది నీ కృప అని పెద్దగా చెప్పండి. నేను బ్రతికి ఉన్నానంటే కేవలం అది నీ కృప. ఆ కృప సత్య సంపూర్ణుడైన, ఆ కృపాసనుడైన, ఆ కృపామయుడైన, ఆ మహోన్నతుడైన ఆ యేసయ్య చాటులోకి మనం వచ్చి నివసించడం ప్రారంభిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పనా? నీకు ఎదురయ్యే ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని తప్పించే పని ఆయింది, సంరక్షించే పని ఆయింది, పోషించే పని ఆయింది. మరణకరమైన శ్రమలో నిన్ను తాకిన మరణానికి నిన్ను అప్పగించకుండా భూమి మీద దీర్ఘాయుష్ కాలము బతికేటట్లుగా చేసే పని ఆయింది. నమ్మితే చప్పట్లో కొట్టకుండా ఉండలేవు. కొట్టి చప్పట్లో వినండి. మన బరువు, మన బాధ్యత మన తండ్రి అయిన యేసయ్యది ఎప్పుడైతే ఆయన చాటున మనం నివసించినప్పుడు, సర్వశక్తుని నీడను మనం విశ్రమించినప్పుడు. ఈ రోజున దీర్ఘాయుష్ కాలం బతకకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకకుండానే 25 నిండు యవన కాలంలోనే 30 సంవత్సరాల లోపున్న యవన కాలంలో ఉన్న యవన బిడ్డలు హఠాత్తుగా మరణించడానికి ఏంటి కారణాలు? హఠాత్తుగా చనిపోవటానికి ఏంటి కారణాలు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి కారణం అంటే ఆ అర్థము దేవుడు నీకే చెప్తున్నాడు. మహోన్నతుని చాటున వాళ్ళు నివసించట్లా, మహోన్నతుని చాటులోనికి వాళ్ళు రావట్లా, సర్వశక్తుని నీడలోనికి వచ్చి విశ్రమించట్లేదు వాళ్ళు. యవనస్తులను చూడండి మన కళ్ళ ముందే, ఒరే బైక్ పోనిస్తున్నావు, కొంచెం నెమ్మదిగా పోనిరా, కొంచెం స్లోగా పోనిరా అంటే వాడు ఏమంటాడు? కుర్రోండండి, స్లోగా పోతామా? కుర్రోళ్ళం, యవనం, అసలే యవనం, ఉడుకు రక్తం. అసలు ఫస్ట్ గేర్లోనే ఎంత కొట్టాలి? 80 కొట్టాలి. 30 కాదు నా నాన్న, 80 కొట్టాలి. సెకండ్ గేర్, థర్డ్ గేర్ వేసే లోపలే 100 దాటాలి. ఇక హైవే ఎక్కితే 120 పైచులకే. ఎక్కడ ఆగేది? ఎక్కడ ఆగేది? ఎక్కడ ఆగేది? వేగం, వేగం అనిపిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వేగంగా పవనిస్తున్నారు కాబట్టి, వేగంగా వెళ్తున్నారు కాబట్టి, దూసుకెళ్తున్నారు కాబట్టి ఏమైపోతున్నారు? వేగంగా వెళ్ళిపోతున్నారు, వేగంగా వెళ్ళిపోతున్నారు. పైగా ఈ రోజుల్లో యవనస్తులకి ఎలాంటి బైకులు కావాలి? స్ప్లెండర్లు అంటే ఆహా, బజాజ్ అంటే ఆహా, హీరో హోండా అంటే అబ్బా, స్పోర్ట్స్ బైక్ కావాలి మాకు. అది స్పోర్ట్స్ బైక్ కావాలి మాకు. అది వెనకున్న సీటు ఎత్తు ఉండాలి. ఏమండి, వెనక సీటు, వెనక లేడీస్ కూర్చుంటే వాళ్ళు ఎత్తులో కూర్చోవాలి. అక్క ప్రేమిలక్క ఎత్తులో కూర్చోవాలి. మేము తోలే సీటు మాత్రము తక్కువలో ఉండాలి. ఇక బైక్ కొడితే 150 పైచీలకి వెళ్ళాలి. వెనకున్న వాళ్ళు బాగా గమనించండి, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు పోయే కాలం కదా ఇది, పోయే కాలం కదా నా ప్రియ దేవుని పెట్టారా. ముందుకు రావటం పక్కన పెట్టండి, వెనక్కి వెళ్తున్నారు, వెనక్కి పడుతున్నారు. స్పోర్ట్స్ బైక్లో వివాహం చేసుకున్నటువంటి
ఈరోజు యవ్వన బిడ్డలను మనం గమనిస్తే, అల్లుడు గారు మీకు ఏ బైక్ కావాలి అని మా అమ్మగారు అత్తగారు అడుగుతుంటే మనోడు చెప్పే మాట్లాడి తెలుసా? హోండా షైన్ నాకొద్దు, స్ప్లెండర్ నాకొద్దు, బజాజ్ విక్టర్ టీవీఎస్ నాకొద్దు. అత్తయ్య గారు నాకు ఏ బైక్ కావాలి? స్పోర్ట్స్ బైక్. వెనక సీటు కాస్త ఎత్తులో ఉండాలి అత్తయ్య గారు. అప్పుడప్పుడు మీ భార్యని ఎక్కించుకుంటా, అప్పుడప్పుడు ఇదిగో నా మరదల్ని ఎక్కించుకుంటా, అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా ఎక్కించుకుంటా. వద్దురా నాయన, దండం నాయన. నవ్వు వస్తుంది. కానీ ఈ రోజున యవన బిడ్డల ఆశలు చూడండి. మైలేజ్ వచ్చే బండిలో వద్దు మనకి, సాఫీగా వెళ్ళే బైకులు వద్దు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటుపోతా ఉంది యవనస్తులు ఆశలు ఎటుపోతా ఉన్నాయి అన్నది మనం ఆలోచిస్తే, వీళ్ళు మహోన్నతుని చాటున దాగి లేరు వీళ్ళు. అందుకే వీళ్ళకి అతి వేగం. మహోన్నతుని చాటున నివసించలేరు వీళ్ళు. అందుకే వీళ్ళు కోరుకునే కోరికలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యవ్వన బిడ్డలు లోకాన్ని విడిచిపెట్టి, కాలాన్ని విడిచిపెట్టి, అమ్మను విడిచిపెట్టి, నాన్నను విడిచిపెట్టి, స్నేహితులను విడిచిపెట్టి, నిండు యవ్వన కాలాన్ని సంపూర్ణంగా అనుభవించకుండానే ఏమైపోతున్నారండి? మరణిస్తున్నారు. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైంది, ప్రమాదకరమైంది ఏంటో చెప్పనా? మరణం. అత్యంత భయంకరమైనది, అత్యంత ప్రమాదకరమైనది మరణం. మరణం అంటే కూడా భయపడాలి. ఎందుకో తెలుసా? దేవునికి ఇచ్చినటువంటి ప్రాణం అత్యంత విలువైంది. ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు, సమయం పోతే తిరిగి రాదు. నువ్వు ఆశించినది పొందుకోకపోతే మరలా తిరిగి రాదు. జీవితం చాలా విలువైంది. ఈ రికార్డింగ్లో వాక్యం చూస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, మానవుని జీవితం అత్యంత విలువైనది. ఆ జీవితంలో మానవుడికి దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా విలువైంది. ఆ ఆయుష్కాలం చాలా గొప్పది, ఆ ఆయుష్కాలం చాలా చిన్నది. ఆ ఆయుష్కాలం అత్యంత చిన్నదైన ఆయుష్కాలంలో యవ్వనం చాలా విలువైంది. ఎందుకు విలువైంది? చాలా విలువైందని ఎందుకు నేను అలా చెప్పానంటే, నువ్వు ఏది సాధించాలన్నా యవ్వనంలోనే సాధించగలవు. అది చదువులోనైనా, అది ఉద్యోగంలోనైనా, అది వ్యాపార రంగంలోనైనా, అది సేవా రంగంలోనైనా, అది బిజినెస్ రంగంలోనైనా, అది ఏ డిపార్ట్మెంట్లోనైనా, అది ఏ దశల్లోనైనా నువ్వు సాధించాలనుకుంటే ముసలి వయసులో సాధించలేవు. నువ్వు సాధించాలనుకుంటే నడి వయసులో సాధించలేవు. నువ్వు సాధించాలనుకుంటే బాల్య వయసులో సాధించలేవు. నువ్వు సాధించాలనుకుంటే తెలిసి తెలియని ప్రాయంలో సాధించలేవు. నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే యవ్వనంలోనే సాధించగలవు. పుట్టి చెప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు సాధించగలవంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యవనస్తులు బలము కలిగిన వారు. యవన బలం చాలా గొప్పది. బాల్యంలో ఉన్న బలం సరిపోదు సాధించాలంటే. నడిమి వయసులో ఉన్న బలము సరిపోదు సాధించటానికి. ముసలి వయసులో ఉన్న బలము సరిపోదు ఏదైనా సాధించడానికి. నువ్వు ఏదైనా పట్టు వదలక నువ్వు సాధించాలని ఏదైనా ఒక సంకల్పం కలిగి ఉన్నావా నీ లైఫ్లో, అది నువ్వు సాధించాలంటే నువ్వు యవ్వనంలోనే సాధించుకున్నావు. దేవుడు యవ్వన బలాన్ని దేవుడిచ్చాడు. అయితే ఆ బలాన్ని యవనస్తులు ఏం చేసుకుంటున్నారు? కొందరు లోకానికి ఇస్తున్నారు యవన బలాన్ని. కొంతమంది ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న అందచందాలకి ఇచ్చేస్తున్నారు యవన బలాన్ని. కొంతమంది వేశ్యలకు ఇస్తా ఉన్నారు యవన బలాన్ని. కొంతమంది వ్యభిచారుల కొంపల్లోకి వెళ్ళి వాళ్ళ గృహాల్లోకి చేరి అక్కడ పాపము చేసి వారి శరీర సుఖాన్ని అదిగో అనుభవించుకొని ఆ బలాన్ని అలా ఇచ్చేస్తూ ఉన్నారు. కొంతమంది మందు, కొంతమంది ఆల్కహాల్, కొంతమంది సిగరెట్లు, కొంతమంది పాన్ పరాకు తింటూ ఆ యవన బలాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుని చాటున నివసించక లోకం చాటున, పాపం చాటున, వేశ్యల చాటున, వ్యభిచారం చాటున, ముందు సిగరెట్ల చాటున నివసిస్తున్న యవనస్తులు ఏమవుతున్నారు అంటే హఠాత్తుగా. ప్రశ్న, నీకు చెప్పకుండా నీ తలుపు తట్టేది ఏంటి చెప్పండి?
సూపర్. నీకు చెప్పకుండా నీ తలుపు తట్టేది మరణం. ఎప్పుడు వస్తుందో నీకు చెప్పొచ్చుద్దా? రాదు. ఎలా వచ్చిద్దో చెప్పొచ్చుద్దా? రాదు. ఏ రూపంలో వచ్చిద్దో చెప్పు, ఏమైనా వచ్చిద్దా? రాదు. మరణానికి ఉన్నటువంటి గుణాలు చెప్తున్నాను వినండి. అది చెప్పకుండా వస్తుంది, అది తెలియకుండా వస్తుంది, అది ఏ రూపంలోనన్నా వస్తుంది. దానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి దేవుడు పెట్టిన పేరు, మరణానికి దేవుడు పెట్టిన పేరు మన శుక్రవారం నేను చెప్పాను, మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మరణానికి దేవుడు పెట్టిన పేరు ఉన్నది 40వ కీర్తన. 40వ కీర్తన నేను చదువుతున్నాను. నాశనకరమైన గుంటలో నుండి, చిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణానికి బైబుల్ గ్రంథము పెడుతున్న పేరేమిటనంటే జిగటగల దొంగ ఊపిరి. తలలెత్తండి అందరూ. ఊపుకున్న గుణం ఏంటి? లోనకి లాక్కోటు, నెమ్మదిగా లాగిద్ది. చివరికి ఆ ఊబులోకి వెళ్ళినోడు వాడు బయటికి రాగలడా? రాలేడు. అయితే ఊబులోకి వెళ్ళిన వెంటనే ముంచేసిదా? ఊబి ముంచదు. పూర్తిగా మునిగిపోడు. నెమ్మదిగా మోకాళ్ళ లోతుకి వెళ్ళాడా? ఆ తర్వాత నడుము లోతుకి వెళ్తాడు నెమ్మదిగా. ఆ తర్వాత రొమ్ము లోతుకి వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత తలభాగం మునిగిపోద్ది. ఈ పాటికి చాలా టైం పట్టింది. ఈ చీకటగల దొంగ ఊబిని 2 రకాలుగా మనం తీసుకోవాలి. నెంబర్ 1, చీకటగల దొంగ ఊబి అనగా ఒకటి పాపం. ఒకటి ఏంటండి? పాపం. ఈ పాపం అనేది ఎలాంటిది అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నెమ్మదిగా ఊబిలో దించిద్ది, నెమ్మదిగా లాక్కెళ్ళిద్ది. పాపము మొదట నీ కోరిక తీర్చిద్ది, పాపము మొదట నీ ఆశ తీర్చిద్ది, పాపము మొదట నీ శరీరానికి కావాల్సినటువంటి అభిలాషను నెరవేర్చిద్ది. పాపము నెమ్మదిగా ఏం చేసిద్దంటే నీ ఆశ తీర్చిద్ది, నీ కోరిక తీర్చిద్ది, నీకు ఆనందాన్ని ఇచ్చిద్ది. ఆ తర్వాత అది చేయాల్సిన పని చేసిద్ది. ఏంటి అది చేయాల్సిన పని? ఊబేం చేసిద్ది? ముంచేసిద్ది కదా. ఆ పాపం కూడా నిన్నేం చేసిద్దంటే ముంచిద్ది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చీకటగల దొంగ ఊబిగా చెప్పబడుతున్నటువంటి ఈ పాపం అనే ఊబులోనికి యవన బిడ్డలు వెళ్ళిపోతున్నారు. యవన కుమారులు కొందరైతే, యవన భర్తలు మరికొందరు, యవన భార్యలు మరికొందరు, యవన స్త్రీలు, యవన పురుషులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనే ఊబిలో పడిపోయారు, పాపం అనే ఊబిలో పడిపోతున్నారు. పాపం అనే ఊబి ఉందమ్మా జాగ్రత్త అని మా బోటి దైవజనులు హెచ్చరికలు ఇస్తుంటే ఎలా చూస్తారో తెలుసా? మా తెలీదా ఎవరితో ఎంత సమయం మాట్లాడాలో? మా తెలీదా? మా అమ్మే మాకు చెప్పదు. నువ్వు చెప్తున్నావేంటి? మా నాన్న మాకు చెప్పడు, నువ్వేంటి చెప్తున్నావు? అమ్మా ఎక్కువ సమయం మొబైల్స్లో మాట్లాడద్దమ్మా, క్షేమం కాదమ్మా. మీ వారు వేటకెళ్ళారు కదమ్మా, మీ వారి కొరకు ప్రార్థన చేయరా? ఎందుకురా ఇరుగు పొరుగులతో స్నేహాలు వద్దురా అంటే, పాస్టర్ గారు మా ఇంట్లో ఏదైనా శ్రమ ఉంటే ఫోన్ చేస్తాం, రండి ప్రార్థన చేయండి, ఏదో కానుక పెడతాం, తీసుకోండి వెళ్ళిపోండి. కానీ అంతకు మించి చెల్లులారా ఆ మాటలు మాకు చెప్పకండి. మాకు చెప్పారనుకో రెండోసారి ఏం చేస్తామో తెలుసా? మర్యాదగా చెప్తున్నా, మీరు ఇంటి వాకిటి ముందు చెప్పులు విడవగానే నేను ఇంటి డోర్స్ ఏం చేస్తాను? వేసేస్తాను. నేను ఇంటి లోపల ఉంటా, మీరు ఇంటి బయట ఉండి ప్రార్థన చేసుకోండి, వెళ్ళిపోండి. ఈరోజు అది సమాధానం, యవనస్తుడు చెప్పే సమాధానం. పాపము జాగ్రత్త అంటే భయపడుతున్నారా? చూడండి నా వైపు. అమ్మ పాపపు స్నేహాలు నిన్ను ముంచేస్తాయి, వద్దమ్మా అంటే మాకు కావాలంటున్నారు. అమ్మ నీ భర్త వేటకెళ్ళాడు, ఎందుకు ఇరుగు పొరుగుల దగ్గరికి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ఎందుకు? లోక స్నేహాలు ఎందుకు? శుక్రవారం అందరూలోకి రా చెల్లి, శనివారం విజ్ఞాపన కూడికి రా అమ్మ, ఉపవాస ప్రార్థనలకు రా అమ్మ అని అంటే వస్తున్నారా? రారు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు ఒకటి, మనిషి మరణానికి భయపడాలి. రెండోది దేనికి భయపడాలి? మీరే చెప్పండి. చెప్పట్లా, మీరు చెప్పాలి. పాపానికి భయపడాలి. భయపడట్లా. బైబిల్ గ్రంథములో ప్రశ్నేస్తున్నాను, పాపాన్ని చూసి ఆమడ దూరం పరిగెత్తిన యవనస్తుడు యేసోపు నాన్న. అసలు దావీదే పాపంలో పడ్డాడు రా, తర్వాత పచ్చేదా పడ్డాడులే. పాపాన్ని చూసి ఆమడ దూరం పరిగెత్తిన యవనస్తుడు ఈరోజు ఎక్కడ కనిపించట్లా, ఎక్కడ దొరకట్లా. ఎంత వెతికినా ప్రియమైన దేవుని బిడ్డలారా, టెలిస్కోప్లో చూసినా, స్కానింగ్ వేసి చూసినా, ఎక్స్రే లాంటి కళ్ళతో చూసినా దేవుడి సంగతి చెప్తున్నా. ఆయన కళ్ళు ఎక్స్రే కళ్ళు, ఆయన కళ్ళు స్కానింగ్ కళ్ళు, ఆయన కళ్ళు టెలిస్కోప్ కన్నా గొప్ప కళ్ళు. ఆయన కళ్ళతో లోకంలో ఉన్న యవన బిడ్డలను చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడు కూడా యేసోపు వంటి వాళ్ళు కనపడుతున్నా. పాపంలో పడినోళ్లే కనపడుతున్నారు. పాపం వైపుకు పరిగెత్తుతున్న వాళ్ళు కనపడుతున్నారు. పాపపు ఆశలు, పాపపు చూపులు, పాపపు తలంపులు, పాపపు అలవాట్లు, పాపపు మార్గాల్లో విచ్చలవిడిగా పాపము చేస్తూ ముందుకే వెళ్తున్నారు. చాలా ఇళ్ళకెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే కొంతమంది తల్లులు 2 చేతులు ఇలా చూపిస్తూ వందనాలు చెప్తూ నాతో ఏం చెప్తున్నారంటే, కొంతమంది తల్లులు, అయ్యగారు మా అబ్బాయికి ఎంత చెప్పినా వినట్లేదు అయ్యగారు. వద్దురా స్నేహాలు వద్దురా, వద్దురా అలవాట్లు వద్దురా, వద్దురా మార్గాలు వద్దురా, వద్దురా ఆలోచనలు వద్దురా అంటే వినట్లేదు అయ్యగారు. మరి ఏం చేయమంటావమ్మా అంటే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. మా పిల్లలు మారాలని మీరు ప్రార్థన చెయ్యండి. మరి మీ సంగతి ఏంటి? మరి నువ్వేం చేస్తున్నావమ్మా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లులు ప్రార్థనలు చెయ్యరు, ఈ తండ్రులేమో హెచ్చరికలు ఇవ్వరు, ఈ తల్లిదండ్రులేమో ఉపదేశములు ఇవ్వరు, ఈ తల్లిదండ్రులేమో బోధ చేయరు. కానీ సేవకులను ఏం చేయమంటారు? ప్రార్థన చేయమంటారు. నేను అంటాను, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లో మొదటి ఉపదేశకులు ఎవరండి? అమ్మా నాన్న. ప్రతి ఇంటిలో మొదటి బోధకులు ఎవరండి? అమ్మా నాన్న. ప్రతి ఇంటిలో మొదటి స్పీచర్, మొదటి టీచర్, మొదటి పాస్టర్ ఎవరండి? అమ్మా నాన్న. ఇంటికి వచ్చినటువంటి పిల్లలకేమో, ఏయ్ బుక్స్ దే, చదువు. హోంవర్క్ రాసుకోకుండా ఇంటిని విడిచి బయటికి వెళ్ళావో తాట తీస్తా అని చెప్పే అమ్మా నాన్నలు కనిపించట్లా, అక్కడక్కడెక్కడో కనపడుతున్నారు. ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకు బుక్స్ తీసి చదివించే తల్లిదండ్రులు కరువైపోతున్నారు. పైగా మార్క్స్ తక్కువ వచ్చిన వెంటనే స్కూల్కి వెళ్ళి అడిగేది ఎవరినండి? మా పిల్లలకి సరిగ్గా పాఠాలు చెప్పట్లా, మేము లక్షలు దారిపోస్తున్నాం, మా సంపాదన అంతా మీ స్కూల్కే పోతా ఉంది, మీ కాలేజ్కే పోతా ఉంది, హాస్టల్కే పోతా ఉంది, వాడికి మార్కులు తక్కువ వచ్చినాయి. ఏందండి? ఇంట్లో అమ్మా నాన్న పట్టించుకోకుండా స్కూల్లో టీచర్స్ పట్టించుకుంటారా? ఇంట్లో అమ్మా నాన్న పట్టించుకోకుండా చర్చిస్లో పాస్టర్స్ పట్టించుకుంటారా? ఇంట్లో అమ్మా నాన్న పట్టించుకోకుండా ఎవరెవరో పెద్దోళ్ళు పట్టించుకుంటారా? ఈరోజు పట్టించుకోవాల్సినటువంటి అమ్మా నాన్న పట్టించుకోవట్లా. ఎవరినో తెలుసా? నీ కడుపును పుట్టిన నీ యవ్వన బిడ్డల్ని పట్టించుకోవాల్సినటువంటి యవ్వన స్త్రీలు పట్టించుకోవట్లా. నీ వివాహం చేసుకున్న, నీ మెడలో 3 ముళ్ళు కట్టిన నీ యవ్వన పురుషులైనటువంటి నీ స్వపురుషులు, నీ వివాహం చేసుకొని 7 అడుగులు నడిచేవే, తీర్మానం తీసుకున్నావే, ప్రమాణాలు చేసేవే యవ్వన పురుషులారా, మీ యవ్వన స్త్రీలను కూడా పట్టించుకోండి. ఈరోజు చాలా మంది పాపంలోకి వెళ్ళిపోవటానికి, పాపం వైపుకు తిరగటానికి, పాపపు మార్గాల్లోకి వెళ్ళిపోవటానికి ప్రధానమైన కారణాలలో ఒక కారణం ఏంటంటే, పట్టించుకునేవారు పట్టించుకోకపోతే ఖచ్చితంగా పాపంలో పడతారు. ఏం చెప్పారండి? పట్టించుకునేవారు పట్టించుకోకపోతే ఖచ్చితంగా పాపంలో పడతారు. యవన భర్త యవన భార్యను పట్టించుకోకపోతే భార్య పాపంలో పడింది. యవన భార్య తన యవన భర్తను పట్టించుకోకపోతే భర్త పాపంలో పడతాడు. ఎదిగిన యవన బిడ్డలను అమ్మ నాన్న పట్టించుకోకపోతే యవన బిడ్డలు ఏమవుతారు? పాపంలో పడతారు. ప్రశ్నిస్తున్నాను, తల్లులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మలారా, చెప్పండి. ఎదిగిన యవన బిడ్డలను, ఆడపిల్లలైతే ఆడపిల్లల్ని, మగపిల్లలైతే మగపిల్లల్ని పట్టించుకునే ప్రధాన వ్యక్తులు ఎవరు?
తల్లిదండ్రి అని మరలా జంట పదాలు చెప్పకండి. అది మొదట తల్లి పట్టించుకోవట్లా. బైబిల్ గ్రంథంలో దేవుడు తల్లికిచ్చిన ప్రధానమైన పాత్ర ఏమిటి అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కును. ఈరోజు పట్టించుకుంటున్నావా ఓ తల్లులారా? మీ పిల్లల్ని పట్టించుకుంటున్నారా? ఎక్కడండి? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అది పనులకు వెళ్తున్నాము, సాయంత్రం ఏదైనా పట్టించుకోవాలంటే టైం సరిపోట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పట్టించుకోవడానికి సమయం లేదు. పనికి వెళ్ళటానికి ఏముంది? సమయం ఉంది. 3 పూట్ల తినడానికి ఏముంది చెల్లెమ్మా? సమయం ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వండుకోవటానికి కుండా చట్టి కడుక్కోవటానికి కూడా సమయం ఉంది. బెంగళూరు ప్రాంతంలో అటు సిటీస్లోకి వెళ్తే కొండా చట్టి కడుక్కోవటానికి కూడా మనుషులను పెట్టుకుంటున్నారంట. ఇంకాస్త ముందుకెళ్తే రోబోలు పెట్టుకుంటున్నారంట. మిషన్లని అంట్లు తోవటానికి మిషన్లు. ఏమండి, బట్టలు తోవటానికి ఆల్రెడీ వచ్చేసినాయి. ఏందండి, వాషింగ్ మిషన్లు. ఇప్పుడు అంట్లు తోవటానికి మిషన్లు వచ్చినాయి. వీళ్ళేమో ఉదయాన్నే వెళ్ళిపోతారు. భార్య ఒక చోట కంపెనీలో పనిచేస్తుంది, భర్త ఒక చోట కంపెనీలో పనిచేస్తారు. బిడ్డలనేమో పెద్ద 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 కాలేజెస్లో చదివించేస్తున్నారు. ఇక బిడ్డలను పట్టించుకునే తీరికెక్కడ? భర్త ఏమో భార్యను పట్టించుకోడు, భార్య ఏమో భర్తను పట్టించుకోడు, తల్లిదండ్రులు ఏమో బిడ్డలను పట్టించుకోరు. కానీ ఒకదాన్ని మాత్రం బాగా పట్టించుకుంటారు. మిషన్ పనిచేస్తుందా? అంట్లు తోవేది పనిచేస్తుందా? అక్కలో వాషింగ్ మిషన్ పనిచేస్తుందా? పని చేయలేదుగా, ఆన్లైన్ బుక్ చేయరా. భార్య భర్తకు ఫోన్ కాల్ కొట్టి మిషన్ పని చేయట్లే, ఆన్లైన్లో బుక్ చేయి. ఈరోజు మిషన్లు పట్టించుకుంటున్నట్లుగా, ఇలాంటి మొబైల్స్ని పట్టించుకుంటున్నట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్స్ట్రుమెంట్స్ని పట్టించుకుంటున్నట్లుగా, బైక్ ఏదైనా కొంచెం డ్యామేజ్ అయితే వెంటనే వెళ్ళి చూపించాలని బైకులను పట్టించుకుంటున్నట్లుగా, వాహనాలను పట్టించుకుంటున్నట్లుగా, సెల్ ఫోన్స్ను పట్టించుకుంటున్నట్లుగా, టీవీని పట్టించుకుంటున్నట్లుగా, కేబుల్ బిల్లు కట్టుకోవాలని, కేబుల్ బిల్లును కట్టుకోవాలని ఆలోచనతో ఇదిగో వాటిని పట్టించుకుంటున్నట్లుగా, మొబైల్ రీఛార్జ్ అయిపోతుందన్న ఆలోచన చేసి 6 నెలలు రీఛార్జ్ చేసేసుకోవాలని వాటిని పట్టించుకుంటున్నట్లుగా, ఈరోజు యవ్వన స్త్రీ యవ్వన భార్యను పట్టించుకోవట్లా, యవ్వన భార్య భర్తను పట్టించుకోవట్లా, యవ్వన బిడ్డలని తల్లిదండ్రులు పట్టించుకోవట్లా. అలా పట్టించుకోపోయేసరికల్లా ఒకడు మాత్రం పట్టించుకోవడానికి రెడీగా ఉంటున్నాడు. ఎవడు? అది వాడేమంటాడు తెలుసా? సిస్టర్, మీ భర్తని మీరు పట్టించుకోవట్లా, నేను పట్టించుకుంటా. బ్రదర్, మీ సిస్టర్స్ని మీరు పట్టించుకోవట్లా, అంటే మీ భార్యని మీరు పట్టించుకోవట్లా, నేను పట్టించుకుంటా. ఫాదర్ మదర్, మీ పిల్లల్ని మీరు పట్టించుకోవట్లా, నేను పట్టించుకోను. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి ఈ వాక్యం అందిస్తున్నాడు, ఎవరిని పట్టించుకోవట్లేదు ఏమో నాకైతే తెలీదు. ఈ బలిపీఠం మీదకి ఎక్కానంటే దేవుడు ఏదైతే చెప్పమంటాడో అది నేను చెప్పక తప్పదు. ఈరోజు చాలామంది పాపం వైపుకు వెళ్ళటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే పట్టించుకోవట్లేదు. అందుకే అపవాది పట్టించుకుంటున్నాడు, అందుకే సాతానుడు పట్టించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ భర్త నిన్ను కొడితే, నీ భర్త నిన్ను తిడితే, నీ భర్త నీతో ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డ నీకు ప్రేమను పంచకపోతే, నీ భర్త నిన్ను పట్టించుకోకపోతే, ఈరోజు చాలా మంది భార్యలు చేసే చెయ్యకూడని పని ఏంటో చెప్పనా? వినండి, చెయ్యకూడని పని ఏంటో చెప్పనా? ఏసన్న గారు చెప్పారు ఇలా, నేను కాదు, ఏసన్న గారు చెప్పిన మాట నేను చెప్తున్నా. ఏసన్న గారు గుడారాల పండుగలో ఆయన చెప్తున్నాడు ఎలా, యవన భర్తలు యవన భార్యల్ని ప్రేమించాల్సింది, ఆదరించాల్సింది, హత్తుకోవాల్సింది, సంతోషంగా ఉండవలసింది. ఈ యవన భర్తలు యవన భార్యల్ని ప్రేమించక, ఆదరించక, అమ్మా యవన చెల్లెళ్ళు వినండి, ఆదరించక ఇంటికి వచ్చినప్పుడల్లా తిడుతుంటాడంట, ఆ తర్వాత కొడుతుంటాడంట, ఆ తర్వాత ప్రేమ చూపించవలసిన ఈ భర్త కాస్త ప్రేమ చూపించక ఎలా పడితే అలా దుర్భాషలు మాట్లాడి బాధ పెట్టి వెళ్తున్నాడంట. అయితే యవన భార్యలు ఏం చేస్తున్నారంట, ఇంటికి పాలోడు వస్తే పాలోడుకు చెప్తున్నారంట, ఇంటికి కాయగూరలోడు వస్తే కాయగూరలోడుకు చెప్తున్నారంట, అయ్యా
నా భర్త నన్ను తిడుతున్నాడయ్యా, నా భర్త నన్ను కొడుతున్నాడయ్యా, నాకు ప్రేమ దక్కట్లేదయ్యా అని అంటే అప్పుడు యేసన్న గారు చెప్పారండి, ఏనండి, అప్పుడు ఆ పాలోడు అన్నాడంట, అప్పుడు ఆ కాయగూరలోడు అన్నాడంట, ఉండి 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 వాడు ఎప్పుడు వచ్చినా ఇదే చెప్తుందంట, నా భర్త నన్ను పట్టించుకోవట్లా, నా భర్త నన్ను ప్రేమగా చూడట్లా, నా భర్త నన్ను ఆదరించట్లా, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అంటే వాడికి పాయింట్ దొరికిందిగా. ఏమన్నాడు తెలుసా? అయితే నేను చూసుకుంటాను, నా వెంట వచ్చేసి నా వెంట వచ్చి నేను ప్రేమగా చూసుకుంటాను, నీకు ఆదరణ ఇస్తా, నీకు కావాల్సిన సంతోషాన్ని ఇస్తా, నేను చూసుకుంటాను, నా వెంట వచ్చేస్తా అంటే ఈరోజు చాలా కుటుంబాలు భర్త ఏదైనా తిడితే కొడితే ఎవడికి చెప్పాలో కూడా అర్థం కాక, ఇదిగో ఏసై ఉన్నాడు, ఏసైకి చెప్పుకో. మా బోటి సేవకులు కూడా కాదు, పెద్దోళ్ళు ఉంటారే 70-80 సంవత్సరాల పెద్దోళ్ళు, ఇదిగో అలాంటి వృద్ధులు, అమ్మగారు లాంటి వయసు ఉన్న వాళ్ళతో చెప్పుకో. పాలోడు వచ్చాడని, కాయగూరలోడు వచ్చాడని, ఎలక్ట్రీషియన్ వచ్చాడని, మెకానిక్ వచ్చాడని వాళ్ళకు చెబుతా ఉంటే వాళ్ళేమంటారంటే నేను చూసుకుంటానంటే పాలతో, కాయగూరలతో, ఎలక్ట్రీషియన్ వాళ్ళతో ఈరోజు వివాహం అయినటువంటి వివాహిత స్త్రీలైన వాళ్ళు భర్తను విడిచిపెట్టి వాళ్ళతో వెళ్ళిపోవట్లేదా? చెప్పండి, వెళ్ళిపోతున్నారు. ఈ పాపము జరగటానికి గల కారణాలు ఏంటి అని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి పాపానికి భయపడట్లా, రెండోది నా ప్రియ దేవుని బిడ్డలారా మరణానికి భయపడట్లా, మూడోది ఏంటంటే పట్టించుకోవలసిన వారు పట్టించుకోవట్లా, నాలుగో ప్రధానమైన కారణం ఏంటనంటే ఎవరికి చెప్పాలో అర్థం కాక ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేస్తున్నారు. ఇంట్లో విషయాలు వీధికి వెళ్ళిపోతున్నాయి, ఇంట్లో జరుగుతున్న గొడవలు వీధికి ఎక్కుతున్నాయి, ఇంటిలో జరుగుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా గందరగోళాలు వీధిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు కుటుంబాలు సంతోషంగా, కుటుంబాలు పచ్చని కుటుంబాలుగా, 6 పువ్వులు 3 కాయలుగా, ఆనందాలుగా, ఆశీర్వాదాలుగా, ఫలాలు కలిగిన చెట్లుగా ఈరోజు కుటుంబాలు ఉండాలని దేవుడు చూస్తూ ఉంటే యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలు, యవ్వన బిడ్డలు యవ్వన కాలంలో వివాహాలు చేసుకొని బిడ్డలను కరిగినటువంటి వారు ఏమైపోతున్నారు అంటే కోర్టుల చాటున తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ల చాటున తిరుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేదో వచ్చేదిగా టీవీలో ఇంతకుముందు యూత్ లీడర్ అయ్యాను, బతుకు జట్కా బండి, వాళ్ళ చాటును తిరుగుతున్నారు. ఆ లాయరోడికి ఇస్తాడు కొంత డబ్బు, ఆ మోటివేట్ చేసిన ఆమెకి ఇస్తారు కొంత డబ్బు, ఆ బతుకు జట్కా బండిని నడుపుతున్న ఆమెకి ఇస్తారు, ఆ టెలికాస్ట్ చేసే వాళ్ళకి ఇస్తారు కొంత డబ్బు. భర్తను ఒక చాటు కూర్చోబెడతారు, ఎదురెదురుగా భార్యను కూర్చోబెడతారు. వివాహానికి సిద్ధపడుతున్నా రాజా ఆలకించు, నీకు అవసరం ఏ మాటలు, ఏమ్మా నీ సమస్య ఏందమ్మా అంటే ఈ అమ్మాయి చెప్పే మాటలు ఏంటో తెలుసా? నా సమస్య ఇంటికి వస్తున్నాడు కానీ నన్ను పట్టించుకోవట్లేదు మేడం. మరి ఎవరిని పట్టించుకుంటున్నారు? ఇంటికి వచ్చిన వెంటనే మొబైల్ తీసుకుంటాడు, మొబైల్ తీసుకొని ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తూ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. మళ్ళా ఎప్పుడుకో మధ్యరాత్రికి వచ్చి తలుపులు బాదుతాడు. నిద్రలో ఉన్న నేను వెళ్ళి మరలా తలుపు తీసి, ఏమండి ఏందండి ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడా అండి వచ్చేది, మీకోసం చూసి ఇదిగో ఇప్పుడే పడుకున్నారంటే లాగిచ్చి చెంపలకేసి కొడతాను. బాయ్, నేనంటే నీకు భయం లేదు, నేనంటే నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు బాధ్యత లేదు. అసలు భర్త ఇప్పుడు ఈ భర్త భార్యని భయం లేదా, ప్రేమ లేదు, బాధ్యత లేదని అంటూ నన్ను కొట్టి మరి ఆ తర్వాత నేను పెట్టిన భోజనం చక్కగా చేసి తిన్నావా లేదని అడగకుండా మరలా వెళ్ళిపోయి చక్కగా పడుకొని ఎప్పుడు లెగుస్తున్నాడో తెలియదు, ఎప్పుడు పనికి వెళ్తున్నాడో తెలియదు, వస్తున్నాడు. నా భర్త నాతో మాట్లాడి ప్రేమగా 10 సంవత్సరాలైంది మేడం, 10 సంవత్సరాలైంది, ఇది నా బాధ అని చెప్పింది. అప్పుడు ఆ భర్తని మాట్లాడితే వాడేం చెప్పుకొని వస్తున్నాడు తెలుసా? మేడం గారు మీకు చెప్పిందన్నీ నిజాలని మీరు అనుకుంటున్నారా? అందులో కొంత నిజాలు, కొంత కారం పోసింది, కొంత మసాలా వేసింది, కొంత అల్లం వేసింది, కొంత ధనియాల పొడి వేసింది, కొంత చెప్పాలి యూత్ లీడర్ గారు మిరియాల కారం వేసింది, కొంతే నిజం వేసింది. అయితే నిజమేంటయ్యా నువ్వు చెప్పయ్యానంటే ఇంటికి వస్తానా, ఇంటికి వచ్చిన వెంటనే భర్తగా ఏం చేయాలి?
గ్లాస్ మంచినీళ్ళని తీసుకొచ్చి ఇవ్వద్దు? అరే ఇవ్వదే, కనీసం ఏమైనా మజ్జిగనే చేసి ఇవ్వదే. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో 1 సంవత్సరం మాత్రం భలే ప్రేమగా చూసింది. ఇంటికి వచ్చిన వెంటనే పలకరించేది. ఇంటికి రావడం కాస్త ఆలస్యం అయితే 10 సార్లు ఫోన్ చేసేది. సంవత్సరం అయిందండి. మాకు మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు, 14 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు అయింది. నా భార్య నాకు ప్రేమగా ఇంటికి వచ్చిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చు, మజ్జిగిచ్చు, ఇంటికి ఆలస్యం అయితే 10 సార్లు ఫోన్ చేసు. లేదండి, నాకు దక్కవలసిన ప్రేమ దక్కక, నాకు అందవలసినటువంటి ఆనందం అందకపోతూ ఉంటే నేనేం చేశాను? ఇంట్లో నాకు దక్కవలసిన ఆనందం దక్కకపోతే నా మనసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. నేను ఇంటి నిడిచి బయటికి వెళ్ళిన వెంటనే ఇదిగో నాకు దక్కుతుంది ఆనందం, నాకు ప్రేమ దక్కుతుంది, నాకు సంతోషం దక్కుతుంది. ఇదిగో నేను కనబడకపోతే 10 సార్లు కాదు 20 సార్లు ఫోన్ చేసి పలకరించే వాళ్ళు ఉన్నారు. అందుకే నా ప్రేమ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళని తీర్మానం తీర్చడానికి, వాళ్ళని కూర్చోబెట్టడానికి లాయర్లు, ఆ మోటివేట్ చేసేవాళ్ళు, వీళ్ళు వస్తారు. ఎపిసోడ్ 1 పూర్తయింది. ఎపిసోడ్ 2 నెక్స్ట్ వీక్ రాబోతా ఉంది. ఈ భార్య భర్తను కలుసుకునిద్దా, భర్త భార్యను కలుసుకునిద్దా. నెక్స్ట్ వీక్ మర్చిపోకుండా చూడండి మీ జెమినీ టీవీ. చర్చీలకు రావు, కుటుంబ ప్రార్థనలకు రావు, శుక్రవారం ప్రార్థనలకు రావు. ఎపిసోడ్ 1 చూసా, ఎపిసోడ్ 2లో భర్త భార్యను కలుసుకుంటాడా లేదా, లాయర్ కరెక్ట్గా తీర్మానం ఇచ్చిద్దా లేదా. వాళ్ళకేమో కానీ నీకు నిద్ర ఎక్కదు, నీకు నిద్ర పట్టదు, నువ్వు టయానికి తినవు, నువ్వు నిద్రలో కూడా ఇదే ఆలోచన. ఇంతకీ ఎపిసోడ్ 2 భర్త భార్యను కలుసుకుంటారా? లాయరు కరెక్ట్గా తీర్మానం ఇచ్చిద్దంటావా? నిద్రలో కూడా భర్త భార్యను కొడుతున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున సమాజం ఏమైపోతా ఉంది అని అంటే, పాపమునకు భయపడక, మరణానికి భయపడక, ఇదిగో పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోక, ఇంటిలో ఉన్నటువంటి విషయాలు వీధికెక్కేసరికల్లా ఈరోజు పాపము ఏలుతుంది. ఈ పాపము ఏలుతుండటం వలన మరణం ఏమవుతుందండి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం ఈ రోజున ఏలుతుంది సమాజంలో. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి చెప్పండి కొట్టండి యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా, నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. బోలో క్రీస్తు మహారాజుకి జై. 2 చేతుల పైకి చెప్పండి, దెబ్బ వెంట నిద్ర మొత్తం పోను గాక. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పాలి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యూదుల రాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభుకే. వినండి, ఇట్లన్నా హుషారులోకి తెప్పిస్తే కాస్త మీరు ఉద్యమంగా ఉంటారని నా తపనండి. వినండి, ఒకటి మనిషి దేనికి భయపడాలన్నాను?
ఫస్ట్ మరణం, రెండోది పాపం. ఈ పాపము వెంట వెళ్ళిపోవటానికి కారణాలు చెప్పాను. ఒకటి ఏంటండి, పట్టించుకోవాల్సిన వారు పట్టించుకోకపోతే పాపంలో పడతారు. రెండోది, ఇంట్లో ఉన్న విషయాలు, నీ భర్త విషయమైనా నీ భార్య విషయమైనా నీ ఇంట్లో విషయాలు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకో. చెబితే అలుసు అవుతావు, చెబితే అవకాశం అవుతావు, చెబితే పాపానికి బానిసైపోతావు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అన్నది ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని పట్టించుకునేవారు ఒకరు ఉన్నారు. మనల్ని ఆదరించే వాళ్ళు భూ ప్రపంచంలో ఒకరు ఉన్నారు. మన కన్నుల నుండి కారుతున్న కన్నీళ్లను తుడిచేవారు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరండి? ఇప్పుడే పాట పాడంగా, కృపా సత్య సంపూర్ణుడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఎవరు పట్టించుకోపోయినా ఒకరున్నారు, ఆయన వైపు చూడు. నిన్నెవ్వరు ఆదరించకపోయినా ఒకరున్నారు, ఆ కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య వైపు చూడు. ప్రశ్న, బైబిల్ గ్రంథంలో ఒక భార్య తన భర్తకు, రెండో భార్య అమ్మి, ఆల్రెడీ తన భర్తకు వివాహం అయింది. అయితే ఇప్పుడు ఈమెకు మొదటి భార్యకి బిడ్డల పుట్టల ఇంకా, కానీ ఈమెకు పుట్టారు. ఈమెకు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి ఆ మొదటి భార్యకు బిడ్డ పుట్టాడు. ఇప్పుడు మొదటి భార్యకి మగపిల్లడు పుట్టాడు, రెండో భార్యకి మగపిల్లడు పుట్టాడు. అయితే రెండో భార్యకేమో పుట్టిన బిడ్డ ఏమో మొదటివాడు పెద్దోడు, మొదటి భార్యకి పుట్టినాడేమో చిన్నోడు. అయితే ఇప్పుడు మొదటి భార్యకి ఏం కలిగిందంట? ఈర్ష్య కలిగింది. నా కుమారుడే కదా వారసుడు, నా కుమారుడే కదా జ్యేష్ఠుడు, దక్కాల్సింది. అయితే జ్యేష్ఠుడు ఇదిగో ఇష్మాయేలుకు వచ్చేసింది, జ్యేష్ఠత్వం రాకూడదు అని ఆలోచన చేసి తన భర్తకు చెప్పి ఆమెను పంపించేమని. అందుకే నేను ఎందుకు పేర్లు చెప్పలేదంటే మీరు చెప్తారండి. ఇంతకీ భర్త ఎవరు? అబ్రహాము. మొదటి భార్య ఎవరు? శారా. రెండో భార్య ఎవరు? హాగరు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, శారా ఒకప్పుడు బాగా ప్రేమించింది ఆగర్ని. శారా ఒకప్పుడు బాగా ఆదరించింది ఆగర్ని. శారా ఒకప్పుడు హాగరుని బాగా చూసుకుంది. ఎంతకాలం అంటే శారాకు గర్భఫలం రానంత కాలం. శారాకు ఎప్పుడైతే గర్భఫలం కలిగిందో, ఇస్సాకు పుట్టాడో, ఒక్కసారిగా హాగరుకు పుట్టినటువంటి బిడ్డ మీద ఉన్న ప్రేమ కాస్త శారాకి పోయింది. కానీ భర్త అయినటువంటి అబ్రహాంకి మాత్రం పోలా. బాగా వినండి, పురుషులకి ప్రేమ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. 100కు 90% మంది పురుషులకి. భార్యలుగా చెప్పబడుతున్న స్త్రీలైన వారికి కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి ప్రేమలు ఎలా ఉంటాయంటే మారిపోతూ ఉంటాయి. ఎలా మారిపోతూ ఉంటాయంటే, ఎండాకాలంలో ఏం ఉండాలి ఎక్కువ అన్న? ఎండ ఉండాలి. కానీ ఎండాకాలంలో అప్పుడప్పుడు చూడండి మేఘావృతం అయిపోతూ ఉంటుంది, వర్షాలు పడుతూ ఉంటాయి. ఎండాకాలంలో వర్షాలు రావటం ఏమైంది? కాలం మారింది. ఈ స్త్రీలుగా చెప్పబడుతున్నటువంటి వారికి కూడా ప్రేమలు మారిపోతూ ఉంటాయి, మనస్సులు మారిపోతూ ఉంటాయి, మాటలు మారిపోతూ ఉంటాయి, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, అలవాట్లు మారిపోతూ ఉంటాయి. స్టాండర్డ్గా ఉండలేరు స్త్రీలు. అందుకే బైబిల్ చెప్పకనే చెప్పింది, స్త్రీలు అనేవారు మిక్కిలి బలహీనమైన ఘటం. ఘటం అంటే కుండ, మంటి పాత్ర ఘటం. కుండ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఫ్రిడ్జ్ కన్నా గొప్పది. ఫ్రిడ్జ్లో పెట్టింది ఏదైనా కూడా చల్లదనం ఇచ్చిద్దని మనం తాగుతాము, కానీ అది మనకి ఏం చేసిద్ది? హాని చేసిద్ది. కానీ కుండలో నువ్వు పెట్టిన నీళ్లు మనం తాగితే మనకేం చేసిద్ది? మేలు చేసిద్ది. కుండ చాలా మంచిది, కుండ చాలా గొప్పది, కుండ చాలా బలహీనమైనది. బాగా వినండి, కుండ చాలా గొప్పది, కుండ చాలా విలువైంది, కుండ చాలా మంచిది, కానీ కుండ చాలా బలహీనమైనది. ఆ కుండ పెంకు ఎత్తి అలా ఒక్కసారిగా జారివిడి చేస్తే ఏమైపోద్ది? పగిలిపోద్ది. స్త్రీ మనసు చెప్తున్నాను వినండి, స్త్రీ మనసు చాలా గొప్పది,
చాలా విలువైంది, చాలా మంచిది. అట్ ఏ టైం ఆమె మనసు పగిలిపోయే కొండలాంటిది. ఆమె మనసు జారి విడిస్తే, భర్తగా నువ్వు జారి విడిస్తే, ప్రేమను జారి విడిస్తే, బాధ్యతను జారి విడిస్తే, ఆనందాన్ని జారి విడిస్తే, సంసారాన్ని జారి విడిస్తే, సంతోషాన్ని జారి విడిస్తే ఏమైపోద్ది? ఆ కొండ జారిపోతే పగిలిపోద్ది. ఆమె మనసు మారిపోద్ది, ఆమె మాటలు మారిపోతాయి, ఆమె ఆలోచనలు మారిపోతాయి. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటమని ఎరిగి పురుషులారా వారితో మీరు జ్ఞానము కలిగి కాపరం చేయండి అని పేతురు గారు రాశారు వాక్యంలో. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జ్ఞానము కలిగి కాపరం చేయండి. తప్పు మాట ఏం కాదు, మంచి మాట. పురుషులకి జ్ఞానము కలిగి వారితో సంసారము, వారితో కాపరము, వారి కుటుంబాన్ని చూసుకోవాలి. ఎందుకంటే స్త్రీలైన వారు మిక్కిలి బలహీనమైన ఘటం. ఇప్పుడు శారా కూడా బలహీనురాలే మీలాగా. బిడ్డల కలగనప్పుడేమో శారమ్మే చెప్పింది ఏమని? నా యజమానుడా, నాకు బిడ్డలు లేరు, నాకు వారసత్వం లేదు, ఇదిగో ఐగుప్తు దేశము నుండి నీ వెంట తెచ్చుకున్నావే ఓ పనిగత్తె. ఎవరామి? ఆగర్ని. ఆమెను వివాహం చేసుకొని ఆమెతో సంసారం చేసి ఓ బిడ్డను కనుపెట్టు, ఆ బిడ్డను నా చేతిలో పెట్టు, నేను గొప్పగా చెప్పుకుంటా నాకు వారసుడు వచ్చాడని అని అంది. ఈ యజమానుడైన శారా చెప్పిందని వెంటనే వెళ్ళి ఇదిగో హాగర్ని వివాహం చేసుకోకుండా ఎవరికి చెప్పాల్సినాడు? చెప్పండి, ఎవరికి చెప్పాల్సినాడు? ఈయనకి చెప్పాల్సినాడు. ఏంటయ్యా, నా భార్య ఏమో హాగర్ని తీసుకొని వెళ్ళి వివాహం చేసుకొని బిడ్డని కనమని చెప్తుంది, మరి ఇది నీకు తగునా, ఇది కరెక్టేనా అని ఈయన అడగాల్సింది. ఈయన అడగకుండా నాబోటోడు తొందరోడు కదా చెప్పిందని వెంటనే దగ్గర తీసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు, బిడ్డను తీసుకుని వచ్చి శారా చేతిలో పెట్టాడు. చాలా గొప్ప పని చేశానని ఆనందపడ్డాడు, మురిసిపోయాడు, సంబరం చేసుకున్నాడు. మొదటి బిడ్డ కదండి, ఏం పేరండి? ఇష్మాయేలు. ఈరోజు వాళ్ళే ముస్లిమ్స్. ఇష్మాయేలీల సంతానంలో నుండి వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్. అయితే వినండి, శారా గర్భాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. అప్పుడు శారా గర్భంలో నుండి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకులో నుండి వచ్చిన వాళ్ళు క్రిస్టియన్స్. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 2 వర్గాలు అయిపోయినాయి, 2 దేశాలు అయిపోయినాయి, 2 చీలికలు అయిపోయినాయి, వేరు అయిపోయారు. వాగ్దాన పుత్రుడేమో ఇష్మాయేలా, ఎవరు? ఇస్సాకు. దేవుడు వాగ్దానం చేసిన బిడ్డను ఇస్సాకునిస్తే అబ్రహాము తన భార్య చెప్పిన మాటను విని దేవుడితో చెప్పకుండా ఆమెను వివాహం చేసుకుని బిడ్డను కన్నాడు, తొందరపాటు చేశాడు, పాపము చేశాడు. మొత్తానికి ఏదైనా సరే ఇష్మాయేలు వచ్చాడు. ఇస్సాకు ఎప్పుడైతే శారా గర్భంలో నుండి వచ్చాడో ఇస్సాకు ఎదుగుతున్నాడు, ఇష్మాయేలు ఎదిగాడు. ఇస్సాకేమో ఇష్మాయేల్ని అన్నా అంటున్నాడు, ఇష్మాయేలేమో ఇస్సాకుని తమ్ముడు అని అంటున్నాడు. ప్రేమగా కలిసిమెలిసి ఉంటున్నారు, ఒకే కంచంలో ఒకే మంచంలో ఇదిగో ఉంటున్నారు, ఆడుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. అయితే శారా చూపు ఏమైంది? చెప్పండి, శారా చూపు ఏమైంది? మారింది. అరే, ఒకప్పుడున్న శారానే చూపు మారింది, ఒకప్పుడున్న శారానే మనసు మారింది, ఒకప్పుడున్న శారానే మాట మారింది, ఒకప్పుడున్న శారానే ఆలోచనలు మారింది, ఒకప్పుడున్న శారానే అదిగో ఏమైపోయింది? మిక్కిలి బలహీనమైన ఘటమని చెప్పాను కదా. ఏమైందో తెలుసా? ఇంటికి వచ్చినప్పుడల్లా అబ్రహాముకి ప్రేమను పంచట్ల కోపడుతుంది. ఏమైంది శారా అంటే? ఏమైంది? మన కుమారుడు ఇస్సాకైతే, వాగ్దాన పుత్రుడు ఇస్సాకైతే వారసత్వపు హక్కులని ఇస్సాకైతే ఇష్మాయేలుకి వెళ్ళిపోతాయి. అయితే ఏం చేయమంటావు శారా? హాగర్ని ఇంట్లో నుండి పంపించారు. పాపం కదండి అది? చెప్పండి, తలన్న ఓపండి, లేకపోతే నోటితోనే చెప్పండి. పాపం కదా నా ప్రియ దేవుని పెట్టలేరా? అయితే అబ్రహాం ఏం చేశాడు? మీరు చెప్పండి, ఏం చేసి ఉంటాడు? శారాని చెప్పిన మాట విని అబ్రహాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మొదటిగా మీరు కరెక్ట్గా చెప్తే మీకు గిఫ్ట్లు ఇస్తా. దేవుడి దగ్గరికి. అబ్బా, ఎంత బాగా చెప్పావు చెల్లి, నిజం చెల్లి. మొదట పెళ్లి చేసుకోమన్నప్పుడు, బిడ్డనగా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడా?
ఇప్పుడు ఆమెను వదిలేయమంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఆహా. న్యాయమా? ధర్మమా? కరెక్టేనా రాజా? కరెక్టేనా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మొత్తుకుంటున్నాడు, దేవుడితో చెప్పుకుంటున్నాడు, దేవుడి పాదాలు పట్టుకుంటున్నాడు. అయ్యా నన్ను పట్టించుకో అయ్యా, ఇప్పుడు ఇరుకును పడిపోయానయ్యా, ముందు నుయ్యి వెనక్కోయ్యా, శారాతో ప్రేమ సాగట్ల, హాగర్తో ప్రేమ సాగట్ల, ఇద్దరు బిడ్డలు పుట్టారన్న ఆనందం కూడా నాకు దక్కట్ల. నువ్వే నాకు ఏదైనా న్యాయం చెయ్యయ్యా. ఏం చేస్తాడు దేవుడు? చేసిందంతా చేసిన ఏదో పని చేసి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేయమంటావని అడుగుతున్నావేంటి అబ్రామా అనని నీ శారా ఏదైతే చెప్పిద్దో అదే చేసావుగా. ఇప్పుడు కూడా నీ శారా ఏదైతే చెప్పిద్దో అదే చేయి. ఏంటి దేవా వదిలేయమంటావా? వదిలేయి, పంపించేయి. మరి ఆగర పరిస్థితి ఏంటయ్యా? నువ్వు విడిచిపెట్టినా కొట్టు చప్పట్లు, నేను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టవుతారు. దేవునికి స్తోత్రం చెప్పోసారి. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టిన అబ్రాం నేను విడిచిపెట్టను. నువ్వు పట్టించుకోకపోయిన అబ్రాం నేను పట్టించుకోను. నువ్వు పంపించేసిన అబ్రాం నేను మాత్రం ఆమె చెయ్యి విడవను. నీకు అభయం ఇస్తున్నా. నీకు శారాకి నీకు ఇచ్చిన ఇస్సాకును వాగ్దాన పుత్రుడని ఎలా అన్నానో ఆగరను కూడా నేను అంటున్నాను. హాగర్లో నుండి వచ్చిన ఇష్మాయేల్లో నుండి రాజులు వస్తున్నారు. నేను వాళ్ళని విడిచిపెట్టను. నువ్వు చూస్తూ ఉండు. ఇష్మాయేలు చాలా గొప్పవాడు అవుతున్నాడు అని అంటున్నాడు. కొట్టని చెప్పట్లు ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ఫైనల్ సెక్షన్లోకి వస్తున్నాను. హాగరు కన్నీరు కారుస్తూ భర్త పంపించేశాడని, శారా అక్క పంపించేసిందని ఒక మంచి నీళ్ళ డబ్బా పట్టుకొని బట్టలు సదురుకొని, చిన్న కుమారుడు కదండి, చిన్నవాడు కదండి ఇష్మాయేలు. ఎంత ఉంటాయంటే వయసు 13 సంవత్సరాలు ఉంటాయండి. 13 ఏళ్ల వయసులో ఉన్న అబ్బాయిని వెంట పెట్టుకొని మంచి నీళ్ళు బాటిల్ పట్టుకొని బయలుదేరిందండి. ఎంతో దుఃఖంతో. అదే హాగరు గత కాలంలో మనం చూస్తే ఐగుప్తు దేశం నుండి ఆనందంగా బయలుదేరిందండి. ఎవరితో? అబ్రహాంతో. ఎవరితో చెప్పండి? అబ్రహాంతో. బంగారంతో బయలుదేరిందండి, వెండితో బయలుదేరిందండి, పనికత్తెలతో, దాసదాసీలతో, సౌభాగ్యంతో బయలుదేరిందండి. అలా వచ్చిన హాగరుకు అబ్రహాం తోడయ్యేసరికి ఆనందించిందండి హాగరు. అలా వచ్చినటువంటి హాగరుకు శారా ఒక అక్క అయిందని ఆనందించిందండి హాగరు. బిడ్డ పుట్టినప్పుడు ఇష్మాయేలును చూసి మురిసిపోయిందండి హాగరు. నేను నమ్మిన దేవతలు కాకపోయినా, నేను నమ్మిన దేవుడు కాకపోయినా అబ్రహాము దేవుడే నా దేవుడు అనుకొని ఆనందించిందండి హాగరు. అయితే హాగరును తోలేస్తే, హాగరును పంపించేస్తే, హాగరును శారా పట్టించుకోపోతే, హాగరును అబ్రహాం పట్టించుకోపోతే, ఇదిగో అరణ్యంలోకి వెళ్ళిపోయిన హాగరు దగ్గర కుమారుడు దప్పికేస్తుందమ్మా, మంచినీళ్ళు అవుతున్నాయమ్మా అంటే తెచ్చిన మంచినీళ్ళ డబ్బాలో ఉన్న నీళ్ళంతా అయిపోతే, ఇక తాగటానికి నీళ్లు లేకపోతే, అయ్యో నా కుమారుడు అదిగో దప్పికతో అల్లాడిపోతున్నాడు, నాలుక ఎండిపోతా ఉంది, నా కుమారుడు చచ్చిపోతాడేమో, నాకు తోడు నా కుమారుడేగా, నా భర్త అనుకున్నాను నా భర్త లేడు, నాకు అక్క అనుకున్నాను అక్క లేదు, నా కుమారుడే నాకు తోడు అనుకుంటే కుమారుడు కూడా చచ్చిపోయేటట్టున్నాడే, ఇక నాకు తోడెవరని రొమ్ములు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, అంగలారుస్తూ ఆకాశం వైపు చేతులెత్తి ఏడుస్తుంటే, ఆకాశములో ఉన్న చూచిన దేవుడు ఆమె దగ్గరకు రెక్కలు కట్టుకొని వచ్చి, చప్పట్లు కొట్టండి, రెక్కలు కట్టుకొని వచ్చి, కొట్టండి చప్పట్లు ఒకసారి, రెక్కలు కట్టుకొని వచ్చి ఏమంటున్నాడు తెలుసా? హాగరు, నీ కన్నీరు నేను చూచా, నీ ప్రార్థన నేను విన్నా, నీ మొర నేను ఆలకించా, నీ కుమారుడికి నేను మరణమును తప్పిస్తున్నా, అదిగో అరణ్యంలో నీటి బొగ్గల రప్పిస్తున్నా. కొట్టు చప్పట్లు ఒకసారి. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, పడది చూడముచ్చటాయనే సుగుణాల సుమధురైన నా యేసునాదువే, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చప్పట్లు, చూడముచ్చటాయనే సుగుణాల సుమధురైన నా యేసునాదువే, చూచు
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుగుణాల సుమధురైన నా యేసునాదువే. డ్రమ్ కొట్టరా. వచ్చా పాట ఎవరికన్నా? పాడండి మరి, ఇది నెట్స్లో. చూచుచున్న దేవుడవయ్యా నా ప్రియుడా, నన్ను చూచినావు యేసయ్యా. చప్పట్లు కొట్టండి. పాటలాడు దేవుడవయ్యా నా హితుడా, నాతో మాట్లాడినావయ్యా, నా నడకలో పడకలో ఎరిగితివయ్యా, నా మాటలు పాటలు చూచితివయ్యా. గజ్జలు వాయించచ్చుగా. చూచుచున్న దేవుడవై. సౌమ్య తీసుకో. నా ప్రియుడా నన్ను చూచినావు యేసయ్యా, మాటలాడు దేవుడవయ్యా నా హితుడా, నాతో మాట్లాడునావయ్యా. చప్పట్లు కొట్టండి. తలపులు నాలో నా పుట్టకమునుపే, తనువులోని అనువనువు ఎరిగితివయ్యా, నడవాలని నా అడుగులు వేయకమునుపే, నా నడకలోని ప్రతి అడుగు చూచితివయ్యా. వస్తే పాడు. తలుపులు నాలో నా పుట్టకమునుపే, నా తలుపులోని అనువనువు ఎరిగితివయ్యా, నడవాలని నా అడుగులు వేయకమునుపే, నా నడకలోని ప్రతి అడుగు చూచితివయ్యా. అసమానుడా స్తోత్రం, అపురూపుడా స్తోత్రం, ఆరాధ్యుడా పాడు. అత్యున్నతుడా అసమానుడా అపురూపుడా ఆరాధ్యుడా అత్యున్నతుడా. అందరూ చూచుచున్న పాడాలి. నన్ను చూచినావు యేసయ్యా, మాటలాడు దేవుడవయ్యా నా హితుడా, నాతో మాట్లాడినావయ్యా, నా నడకలు పడకలు చూచినావయ్యా, నా మాటలు బాటలు ఎరిగినావయ్యా. బోలో క్రీస్తు మహారాజుకే. చూచుచున్న దేవుడు. ఎవరు చూశారు చెప్పాలి. అది ఆగరం చూశాడు. పుట్టుకతో క్రిస్టియనా? పుట్టుకతోనే యెహోవా దేవుని నమ్మిందా? అందరూ కాదని చెప్పండి. పుట్టుకతోనే యెహోవా దేవుని సేవించిందా? కాదు. పుట్టుకతోనే సృష్టికర్తను ఎరిగిందా? ఎరగలేదు. అన్యురాలు, మనలాంటి అనురాలు. ఒకప్పుడు మనం కూడా అన్యులమే. మట్టి బొమ్మలను పూజించిన హాగర్, రాళ్ళు రప్పలను కొలిచిన హాగర్, ఐగుప్తు దేవుళ్ళే నిజ దేవుళ్ళని అనుకున్న హాగర్, ఐగుప్తు దేవతలే నిజ దేవతలని అనుకున్న హాగర్ అబ్రహామును వివాహం చేసుకున్నప్పుడు కొంతే అర్థమైంది దేవుడు యెహోవా, దేవుడు యేసయ్య అని. అబ్రహాము శారా వదిలేసిన తర్వాత పూర్తిగా అర్థమైంది, నేను ఆరాధించిన దేవుడైన యెహోవా చూచుచున్న దేవుడు. కొట్టి చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చూచుచున్న దేవుడు. హాగర్ దగ్గరికి వచ్చి అంటున్నాడు, హాగర్ నేను చూచుట్లేదా నీ బాధను? నేను చూచుట్లేదా నీ కష్టాన్ని? నేను చూచుట్లేదా నీ కన్నీరుని? అదిగో అదిగో అరణ్యంలో నీటి బుగ్గలు నేను ఏర్పాటు చేశాను, వెళ్ళి నీ బిడ్డకు తాగించు అన్నాడు. తాగారు. అద్భుతమైన విషయం చెప్పనా, ఇప్పటికీ ఆ అరణ్యము యెరూషలేమైతే ఆ యెరూషలేములో ఇప్పటికీ అక్కడ నీటి బొగ్గలు ఇప్పటికీ ఆడ వస్తానే ఉన్నాయి. పెద్ద సెలయేరులైనవి. కొట్టండి చెప్పట్లో ఒకసారి. సెలయేరులైనవి, సెలయేరులైనవి, సెలయేరులైనవి. ఇష్మాయేల్లో నుండి రాజులు వచ్చారు, ఇస్మాయేల్లో నుండి గొప్ప వాళ్ళు వచ్చారు, ఇష్మాయేలులో నుండి ముస్లిమ్స్ వచ్చారు. ఇష్మాయేలీలు నేటికి
యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. క్రిస్టియన్స్ దగ్గర హోలీ బైబిల్ అయితే ముస్లిమ్స్ దగ్గర ఏందండి ఖురాన్. ఖురాన్లో సగం బైబిల్ ఉంటుంది, సగం బైబిల్ ఖురాన్లో ఉంటుంది. యేసును ప్రవక్త అంటారు వాళ్ళు, యెహోవాను దేవుడు అంటారు వాళ్ళు. ఏది ఏమైనా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బాయి బహన్ అంటున్నారు. అంటే బాయి బహన్ అంటే అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు అంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ అన్యురాలు, ఎక్కడ విగ్రహారాధికురాలు, ఎక్కడ నిజదేవుని ఎరుగని స్త్రీ? అబ్రహాము తెలుసో తెలియకో తొందరపాటు పని చేసిన శారా చెప్పిన మాట విని ఉద్రేకముతో ఆమెతో పాపము చేసి సంసారము చేసి బిడ్డను కనిన ఆ తర్వాత శారా చెప్పిన మాట విని వదిలేసిన మన దేవుడు వదిలేశాడా? వదలలేదు. మన దేవుడు విడిచిపెట్టాడా? నోటితో చెప్పండి. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మన దేవుడు పట్టించుకోలేదా? పట్టించుకున్నాడు. మన దేవుని మహోన్నతుని చాటులోకి హాగర్ వచ్చేసింది. మహోన్నతుని చాటులోకి ఇష్మాయిల్ వచ్చేసాడు. మహోన్నతుని చాటులోకి నా ప్రియ దేవుని బిడ్డలారా హాగర్ కుటుంబం వచ్చేసింది. దేవుడు విడిచిపెట్టలే. చచ్చిపోతాడు అనుకున్న ఆ ప్రదేశంలో నా ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళకు నివాసాలు ఏర్పాటు చేశాడు. కొట్టి చప్పట్లు ఒకసారి. చచ్చిపోతాడు అనుకున్న ఆ ప్లేసులో నివాసాలు ఏర్పాటు చేశాడు. ఇక బతుకోలేదు అని అనుకున్న ఆ సమయంలో అనేకులను బతికించేటట్టుగా ఇష్మాయేల్ను దేవుడు లేపాడు. మరణము కళ్ళ ముందు ఉంది, దీర్ఘాయుషు చూడకుండారని నా బిడ్డ చచ్చిపోతాడా అని అనుకుని హాగర్ ఏడిస్తే ఇష్మాయేల్ దీర్ఘాయుషు కలిగి జీవించాడు. నేను అంటాను, అదే దీర్ఘాయుషు నీకొద్దా? కావాలని చెప్పండి. నీకొద్దా? కావాలి. అదే దీర్ఘాయుషు నీ బిడ్డలకొద్దా? కావాలని పెద్దగా చెప్పండి. అదే దీర్ఘాయుషు నీ భర్తకొద్దా? అదే దీర్ఘాయుషు నీకొద్దా? అదే దీర్ఘాయుషు నీ బిడ్డలకొద్దా? అదే దీర్ఘాయుషు నీ ఫ్యామిలీకొద్దా? అదే ఆశీర్వాదము నీ వంశానికి వద్దా? అయితే నువ్వేం చేయాలి? మహోన్నతుని చాటులోకి రావాలి. హాగరు ప్రార్థించినట్లుగా నువ్వు కూడా అనునిత్యము ప్రతినిత్యము ప్రార్థన చేయాలి. మరణానికి అవసరమైతే భయపడాలి. ప్రాణము ఇచ్చినటువంటి దేవుడు విలువైంది కాబట్టి ఈ ప్రాణాన్ని బాగా చూసుకోవాలి. ముగిస్తున్నాను. పాపానికి భయపడాలి. పాపానికి 6 అడుగులు దూరంలోకి వెళ్ళాలి. పాపపు స్నేహాల్లోకి వెళ్ళకుండా ఉండాలి. మూడవదిగా నీ ఇంటిలో నీ భర్తని యజమానుడు ఏమైనా నిన్ను అనకూడని మాటలని వినకూడని మాటలైనట్టుగా చేసి నిన్ను చిత్రహింసలు పెట్టినా హాగరవలే శారా హింస పెట్టలేదా? హాగర్ని పెట్టిందిగా. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంది హాగరు. చేతులెత్తి చెప్తున్నాను చెల్లెళ్ళు, మీ భర్తలు మిమ్మల్ని ఏదన్నా మీకు ఒక భర్త ఉన్నాడు, ఇందో చెప్పుకోండి. హాగరుని విడవని దేవుడు, హాగరుని మరవని దేవుడు, హాగరుని ఎడబాయని దేవుడు మిమ్మల్ని విడవడు, పట్టించుకుంటాడు. ఆయనతో చెప్పండి. ఎవరితో పడితే వాళ్ళతో చెప్పండి. 4వ విషయం, పట్టించుకోండి. భర్తలారా మీ భార్యలను పట్టించుకోండి. భార్యలారా మీ భర్తలను పట్టించుకోండి. తల్లిదండ్రులారా మీ బిడ్డలను పట్టించుకోండి. మీరు పట్టించుకోకపోతే ఒకడు పట్టించుకుంటాడు. ఎవడు? మీరు పట్టించుకోకపోతే కరెక్ట్గా ఒకడు పట్టించుకుంటాడు. ఇది కరెక్ట్గా చెప్తే మీరు వాక్యం ఏంటంటే వాడు పట్టించుకుంటే ప్రమాదం. అయితే ఎవరు పట్టించుకోవాలి? ఈయన పట్టించుకుంటే అద్భుతం. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం పెద్దమ్మ గారు ప్రార్థిస్తారు. సర్వోన్నతుడా నీకే స్తోత్రం నాయన, సర్వాంధకారి నీకే స్తోత్రం నాయన. నిజమే నాయన, చక్కని వర్తమానం నాయన. నిలబడింది నీ బిడ్డే కానీ మాట్లాడింది మీరే ప్రభ. నానా నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలు ఎలా ఉండాలా, మా భర్తలు ఎలా ఉండాలా, మా బిడ్డలు ఎలా ఉండాలా, మా భార్యలు ఎలా ఉండాలా నాయన చక్కగా క్లుప్తంగా చెప్పావు ప్రభ. ఆగర జీవితాన్ని తీసుకొచ్చి నాయన మా కళ్ళకు కట్టినట్టుగా చూపించావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభ. నిజమే నాయన, మేము నా తండ్రి మా భర్త లేదన్న అన్న నాయన, మా భార్య లేదన్న అన్న నాయన, భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త నాయన, ఒకరి కొరకు ఒకరు దేవుని సన్నిధిలో నాయన వచ్చి మొరపెట్టుకుని నీకు అప్పచెప్పుకోవాలి. కానీ నా తండ్రి నాయన, ఇరుగు పొరుగు చెప్పుకుంటే రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు, రకరకాలు నాయన ఆలోచనలు కలిగి జీవిస్తారు. కుటుంబాల్లో నా తండ్రి ఎంతో నాయన శోధనలు, వేదనలు, దుఃఖాలు ప్రభు.
నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. భర్త బాధ పెట్టాడా దేవునికి అప్పచెప్పు. భర్త తిట్టాడా కొట్టాడా దేవునికి అప్పచెప్పు. భార్య ఏదన్నా బాధ పెట్టిందా దేవునికి అప్పచెప్పు. భర్త ఏమన్నా నిన్ను ఇబ్బంది పెట్టాడా దేవునికి అప్పచెప్పు. నీ సంసారంలో ఇబ్బందిగా ఉందా దేవునికి అప్పచెప్పు. వివాహం చేసిన దేవుడు కుటుంబాన్ని చక్కబెట్టడా, చక్కపెడతాడు. అలాగే నాయన బిడ్డలు తెలుసుకొని ఈ వాక్యము అనుసరియు నా తండ్రి నీ బిడ్డలు నాయన అర్థం చేసుకొని నిజముగా దేవుడు మాతో మాట్లాడాడని, ఎవరు మటుకు వాళ్ళే నాతో మాట్లాడాడని చెప్పిన ప్రతి ఒక్కరు నా తండ్రి ఇరుగు పొరుగు చెప్పకుండగా, వారితో వీరితో ముచ్చటించకుండగా నాయన నీతో ముచ్చటించేవారిగా, నీ పాదాలు పట్టుకొని అడిగేవారిగా, నీ పాదముల దగ్గరికి వచ్చి నీ సన్నిధిలోకి వచ్చి నాయన నీ సన్నిధిలో నీ పాదములు పట్టుకొని నాయన నీ బిడ్డలు వారు ఉన్న నివాసములో, వారు ఉన్న ఇంటిలోనే నాయన మోకాళ్ళు వేసి ప్రార్థించి నాయన నీ బిడ్డలు నాయన ప్రార్థన చేసుకుని నీకప్ప చెప్పే బిడ్డలుగా ఆశీర్వదించు నాయన. ఇప్పుడు వరకు ఆ పని చేయలేదేమో నీ బిడ్డలు, వారికి వీరికి చెబుతున్నారేమో, వారితో వీరితో ముచ్చటిస్తున్నారేమో, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటున్నారేమో నాయన. మా హృదయాల్లో ఉన్న వేదన బాధ, మా భర్తలు ఇలా, మా బిడ్డలు ఇలా, మా కుటుంబం ఇలా, మా బంధువులు ఇలా అని చెప్పుకున్నారేమో ప్రభా. అందుకని మీరు మాట్లాడారు నాయన. ఇప్పుడు మీరు మాట్లాడారు ప్రభా, మీరు మాట్లాడారు కాబట్టి నాయన ఇక నుంచి ఇప్పుడు నుంచే ఈ క్షణం నుంచి నీ బిడ్డలు వాక్యం విన్నారు కాబట్టి ప్రభు ఆఖరి జీవితం ఎలా చక్కబెట్టావో, ఆఖరిని ఎలా వదలకుండా ఉన్నావో, ఇస్మాయిల్కి ఎలా తోడుగా ఉన్నావో, ఆఖరికి ఎలా తోడుగా ఉన్నావో నాయన మాకు మా బిడ్డలకి సంఘ బిడ్డలకి తోడుగా ఉండు ప్రభా. నా దేవానికి వందనాలు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రము నాయన. అబ్రాహాము విడిచిన నా తండ్రి చారా విడిచిన, ఆఖరి బంధువులు విడిచిన నాయన, ఇరుగు పొరుగు వారు విడిచిన నువ్వు విడవలేదు నాయన. ఎడమన దేవుడివి, మనవన దేవుడివి, చూచుచున్న దేవుడివి నాయన. నాయన నువ్వు చూచుచున్న దేవుడివి నాయన. ఇప్పుడు మమ్మల్ని అందరినీ చూస్తున్నావు నాయన. మా స్థితిగతులు చూస్తున్నావు, మా కుటుంబాలు చూస్తున్నావు, మా వేదన మా దుఃఖము చూస్తున్నావు, మా కుటుంబంలో సమస్యలు చూస్తున్నావు, మా కుటుంబంలో బాధలు చూస్తున్నావు నాయన. నీకు వందనాలు చూస్తున్నాను ప్రభా. నీ పాదాలు పట్టుకొని ప్రతి స్త్రీ ప్రార్థించాల భర్త కొరకు, నీ పాదాలు పట్టుకొని ప్రతి పురుషుడు భార్య కొరకు కుటుంబం కొరకు ప్రార్థించాలా నాయన. తల్లిదండ్రులైన వారు బిడ్డల కొరకు ప్రార్థించాలా. ఎవరి బిడ్డలు ప్రభా ఎవరి కాలంలో పాడైపోతున్నారయ్యా. ఈ ఫోన్లు వచ్చిన కానించి, ఈ మొబైల్ వచ్చిన కానించి నీ బిడ్డలు అందులోనే ఉండిపోతున్నారు ప్రభా. చాలా మంది బిడ్డలు ఈ లోకములో తండ్రి, ఆ బిడ్డలు నా తండ్రి ఎంతవరకు చూడాలో, ఎంతవరకు ఉండాలో తెలుసుకునే కృప ఆ యవన బిడ్డలకు కూడా దయచేయండి ప్రభా. నూతనముగా బాప్తిస్తాలు తీసుకున్న బిడ్డలు కూడా ఉన్నారు నాయన. బాప్తిస్తం అంటే అది మారు మనసు. మనసు మారపోతే అది వ్యర్థమైంది ప్రభా. మనసు మారకపోతే అది నాయన మరణానికి దారి తీసింది నాయన. దేవానికి వందనాలయ్యా. నీ దగ్గరికి వచ్చేది మేము నాయన. మనం మహోన్నతుడు చాటున ఉండమని మీరు మాట్లాడుతున్నారు. మీ చాటు ఉండకపోతే, మీ పాదాలు పట్టుకోపోతే, మీ మాట వినకపోతే అది మరణానికి దారి తీసింది అంటున్నావు. యవన బిడ్డలు ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. ఎంతో మంది నాయన యాక్సిడెంట్లలో చనిపోతున్నారు, జబ్బులు వచ్చి చనిపోతున్నారు, పాపంలో కూరుకుపోతున్నారు, మత్తు బానిసలకి గురైపోతున్నారు ప్రభా. ఎంతో మంది తల్లులు ఏడుస్తున్నారు, ఎంతో మంది తండ్రులు ఏడుస్తున్నారు. ఎన్నో కుటుంబాల్లో వేదన దుఃఖమే మిగిలిపోతుంది ప్రభా. దేవానికి వందనాలు చూస్తున్నారు నాయన. అయ్యా మీ బిడ్డలకి నా తండ్రి మీరు మాట్లాడున్న మాటలు నాయన, మీరు చెప్పిన వర్తమానం, మీరు మాట్లాడిన వాక్యము నాయన ప్రతి హృదయాన్ని అత్తుకొని నా తండ్రి హృదయంలో భద్రపరుచుకొని నాయన వాక్యము రీతిగా నీ బిడ్డలు నడుచుకునే కృప అనుగ్రహించండి నాయన. గొప్ప దేవుడు నాయన, సర్వోన్నతుడానికి స్తోత్రము నాయన. నిజమే నాయన. మేమందరము కూడా నా తండ్రి కూర్చున్న బిడ్డలు, తల వంచిన బిడ్డలందరూ ప్రభా, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, యవన బిడ్డలు కావచ్చు, అందరమే నీ పాదాలు చెంతకు చేరి, నీ చెంతకు చేరి, నీ చాటున నివసించే వారుగా మమ్మల్ని అందరిని కూడా అభిషేకించి, దీవించి, ఆదరించి, కనికరించి, కృప చూపించమని, పాపానికి భయపడి మరణము తెచ్చుకోకుండా దీర్ఘాయుష్యమంతులుగా దీవించి ఆశీర్వదించమని త్వరగా రానున్న యేసయ్య పేరట బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.